ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొనిదము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యము. మనము యెహోవా వెలుగులో నడుచుకొనిదము రండి అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మన జీవితంలోని అంధకార సంబంధమైన క్రియలను మార్చగల శక్తి యెహోవా వెలుగులో ఉంది. ఈ దినము మీరు అధిక భారము వలన విరిగిన హృదయముతో ఉన్నారా, లేక అనేకమైన అసంతృప్తికరమైన పరిస్థితులను బట్టి బాధగా ఉన్నారా? పరిగెత్తుకుంటూ ఆయన యొద్దకు రండి, ఆయన సన్నిధిని మీలో నింపుకొనండి. అప్పుడు మీలో ప్రశాంతత ఏర్పడి యెహోవా యొక్క వెలుగును పొందుకుంటారు. మనము ఎటువంటి చీకటిలో ఉన్నను వెలుగై ఉన్న ఆయన ఒక్కడే మన జీవితములను గాఢాంధకారపు లోయలలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించును. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వాక్యము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండినా అవును, ఆయన వాగ్దానము మనలను బలపరచును గాక. ఒక కుటుంబంలోని సభ్యులందరూ, అంతా తల్లి తండ్రి పిల్లలలో ఎవరికీ సమాధానం లేదు. వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ క్రీస్తు అంటే వారికి తెలియదు. వారి హృదయానుసారముగా లోకపరంగా జీవిస్తున్నారు. కానీ వారి పెద్ద కుమార్తె యేసును గూర్చిన వార్త విని రక్షణ పొందినది. దేవుని వెలుగు ఆమెలోనికి వచ్చినది. తన కుటుంబ సభ్యులు కూడా ఈ వెలుగును పొందినట్లు వారి నిమిత్తము ఎడతెగక ప్రార్థన చేసినది. కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసినది. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వాక్య ప్రకారము ఆమెను హేళన చేసే ఆమె కుటుంబ సభ్యులు ఆమె జీవితంలో వెలుగు ప్రకాశించుట చూచి వారు కూడా ప్రభువును అంగీకరించుటకు మొదలుపెట్టిరి. ఆయన కృపను బట్టి ఆమె నడిచినట్లుగానే ఆమె కుటుంబ సభ్యులు కూడా యెహోవా వెలుగులో నడిచిరి. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ ప్రభువా, నీ వెలుగు నాలో ప్రకాశించినట్లు మాలో ఉన్న చీకటిని తీసివేయము. కేవలము మీ మీద నమ్మిక కలిగి మీ మార్గంలో నడుచున్నట్లు నీ దయను మాకును మా కుటుంబ సభ్యులకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.